మ్యాజిక్ ఫిగర్కు ఇంకా 11 సీట్ల దూరంలోనే ఆగిపోయాడు విజయ్. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల సపోర్ట్ను కోరుకోవచ్చని తెలుస్తోంది. అన్నాడీఎంకే మద్దతు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే డిపెండెంట్గానే ప్రభుత్వాన్ని నడిపించాలి. సొంత నిర్ణయాలతో దూకుడుగా వెళ్లే సానుకూలత ఉండకపోవచ్చు. ఇప్పుడు విజయ్కు 11 అంటే 11 తాళం చెవులు కావాలి. జస్ట్ 11 కీస్. ఏ పక్కింటోడ హెల్ప్ అయినా తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే సీఎం రూమ్ తాళం మాత్రం తెరుచుకోదు. వేరే వాళ్ళు ఈ పార్టీలోకి దూకేస్తే చట్టం ఒప్పుకోదు. పోనీ ఈయన పార్టీకి బయట నుంచి సపోర్ట్ చేస్తామంటూ ఇంకొకరు ఎవరొచ్చినా వాళ్ళని నమ్మడం ఎలా? డిఎంకే కావలించుకుంటానంటుంది. ఏ డిఎంకే నన్ను నమ్మమంటూ అడుగుతోంది. సరే, ఇదంతా వదిలేసి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో పాటు చిన్నా చితకా సీట్లు కలుపుకుంటే 20 దాకా ఉంటాయి. కానీ వాళ్ళు మద్దతు ఇవ్వాలంటే పొలిటికల్ కాస్ట్, రాజకీయ ఖర్చును పెట్టుకోవాలి. హై స్టేక్స్. గవర్నర్ దగ్గరకు తన మ్యాజిక్ ఫిగర్ 118 మంది పేర్ల లిస్టుని జేబులో మడత పెట్టుకుని వెళ్ళినంత ఈజీ కాదు. సారీ, తన విజిలేసినంత ఈజీ కాదు. సొంత నిర్ణయాలతో దూకుడుగా వెళ్లే సానుకూలత ఉండకపోవచ్చు. ఇక పాలనలో తనదైన మార్క్ చూపిస్తాడా, లేకపోతే పవర్ గేమ్లో మిగతా వాళ్ళలాగానే కాంప్రమైజ్ అయిపోతాడా? దశాబ్దాల ద్రవిడ బ్రాండ్కు విజయ్ నిజంగానే ఒక శాశ్వత ప్రత్యామ్నాయం కాగలడా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.